హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం సరూర్ నగర్ గ్లోబల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఎన్ఎంఆర్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. సో నమస్తే సార్. సార్, మీరు సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, సో అది ఎప్పటి నుంచి చేసుకున్నారు? సో ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ వాళ్ళని ఎందుకు మీరు కన్సల్ట్ అయ్యారు? ఎన్నో చూసినాం కంపెనీస్. ఓకే. కంపెనీ చూస్తే మాకు సన్టెక్స్ వాళ్ళు వచ్చారు. అలా మాకు 15 డిసెంబర్ 2023 అటు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటివరకు నో ప్రాబ్లం, మంచిగా బాగానే ఓకే. అంటే ఇప్పుడు ఏదన్నా సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కంపెనీస్ ని మీరు అడుగుంటారు కదా, సో ఇదే ఎందుకు నచ్చింది మీకు? అంటే మాకు రేట్ పరంగా వాళ్ళ క్వాంటిటీ ఇలాంటిది మాకు మేము అందరం మార్చుకున్నాం. అసోసియేషన్ మాట్లాడుకున్నాక మాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది, మాకు రీజనబుల్. ఓకే. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా? ఎట్లా ఒప్పించారు? ఒప్పించుగా ఇక్కడ వాళ్ళు చాలా మంది ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్లు మాక్సిమం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకు కొద్ది మందికి బయటికి వెళ్ళి కాంటాక్ట్ ఉన్నది. వేరే అపార్ట్మెంట్ కూడా పోయి మేము తెలుసుకున్నాం. లైవ్ లో పోయి మేము 2-3 అపార్ట్మెంట్ తిరిగినాం. సోలార్ పైకి ఎక్కి కూడా చూసినాం మేము. అవన్నీ చూసినాక ఒక అవగాహనకు వచ్చినాకనే మేము ఇలా కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, బాగా స్టడీ చేశారు. స్టడీ చేసినాం, అంతా ఎజగలేదు. మా వాళ్ళు ఉన్నారు, కార్లో తిరిగినాం, చాలా తిరిగినాం మేము. ఎందుకంటే ఇది అసోసియేషన్, ఇండివిజువల్ కాదు కదా. వాళ్ళతో రేపు కల్లా ఎవరన్నా ఏమనుకుంటారు. సో ఇంతమందికి చేస్తున్నారు కాబట్టి ఒక గుడ్ డెసిషన్ తీసుకోవాలి. సో మరి మీకు ముందు ఎట్లా ఉందండి పవర్ బిల్, ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు? మాకు ఇప్పటి వరకు అయితే మేము సేవ్లోనే ఉన్నాం మేడం. ఇప్పటి వరకు అలా 2.5 years నియర్ పోయింది. మాకు మంచిగానే అనిపిస్తుంది. వీళ్ళ సర్వీస్ ఎట్లా ఉందండి? ట్రూజాన్ వాళ్ళది సర్వీస్ కూడా బాగాలేదు. సర్వీస్ ఎప్పుడు మేము ఎన్నిసో కాంటాక్ట్ చేస్తాం వాళ్ళని. కాంటాక్ట్ చేసేసి అతను మాకు అందుబాటులో ఉంటాడు. ఓకే. ఏం డౌట్స్ ఉన్నా మీకు? మాకు ఏం డౌట్స్ ఉన్నాయి, మాకు ఇప్పటివరకు అలాంటిది ఏం రిపేర్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఏం రాలేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకటి ఇంత సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. సో మరి ఎవరన్నా ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు డిసిషన్ గుడ్ అనుకుంటాం. మాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాం మేము, ఎట్లా నడుస్తుంది అని అడుగుతారు. ఒక హౌస్ మేము తీసుకుపోయి చూపెట్టిన దినాలు కూడా ఉన్నాయి. ఓకే. మా చుట్టాలు కానీ మా బంధువులు అడుగుతున్నారు అంటే మాకు దానివల్ల మాకైతే సేవ్ అవుతుంది. అది పెట్టుకుంటే కూడా పర్వాలేదు అని అనిపిస్తుంది. ఓకే.